తెలుగు ప్రజలారా, ఒక కుటుంబంగా ఉన్న మీతో ఈ ఇంపార్టెంట్ చాలా ప్రాముఖ్యమైన విషయం షేర్ చేసుకోవాలని ఆశిస్తున్నాను. మీ ప్రార్థనలు నాకు ఎంతో అవసరం ఉంది. ఆగస్టు 1ని నేను నిమిషా ప్రియను విడుదల చేయడానికి వెళ్ళి మరణశిక్షను తప్పించి సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా ఢిల్లీలో ఈ బెట్టింగ్ యాప్ కేసులు ఉందని నేను యమీన్ ప్రక్కనున్న ఒమాన్ నుంచి వచ్చాను. నిద్రాహారాలు లేకుండా డైరెక్ట్గా కోర్టుకెళ్ళి మొన్న మధ్యాహ్నం 1:20 సుప్రీంకోర్టు 2లో ఆనరబుల్ జస్టిస్ సూర్యకాంత్ గారి ముందు వాదనలు వినిపించాను. అయ్యా, నేను ఇప్పుడే నిమిషా ప్రియ 20 రోజుల నుండి వచ్చాను అంటే ఆయన అన్నారు, చాలా సాటిస్ఫైడ్ కదా మీరు మరణశిక్ష తప్పించినందుకు. లేదు సార్, నేను ఆవిడని ఇండియా తీసుకొచ్చినంత వరకు పోరాడుతాను, కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, కానీ ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చానంటే ఈ బెట్టింగ్ యాప్ కేసు ద్వారా 30 కోట్ల యువతి యువకులకు ఇంకా ఎక్కువ మందికి ఎంతో నష్టం జరుగుతుంది. కొన్ని 100,000 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. 1100 మంది సెలబ్రిటీసు, గాడ్ ఆఫ్ ద క్రికెటర్ సచిన్ తెందుల్కర్ లాంటి వాళ్ళు యాప్ పట్టుకొని ఇది చాలా మంచి యాప్ అని అంటున్నారు. తెలంగాణ గవర్నమెంట్ ఎఫ్ఐఆర్లు పెట్టి 25 మంది యాక్టర్ని ఇన్వెస్టిగేట్ చేస్తుంది. దేశమంతా ఇది జరగాలి, ఇన్వెస్టిగేషన్లు చేయాలి, ఈ బెట్టింగ్ యాప్లను బ్యాన్ చేసేయాలి. టిక్ టాక్ని ఏ విధంగా 275 యాప్లను బ్యాన్ చేశారో ఈ సూసైడ్లు జరగకుండా ఆపాలి, లేదా మన దేశంలో యూత్ అంతా సర్వనాశనం అయిపోతారని ఆర్గ్యుమెంట్స్ చేయగానే Dream11 అంబానీ గారు రిలేటెడ్ యాప్ అట, A23 అలాగే MPL ఈ యాప్లన్నీ బ్యాన్ చేసి ఈ 30 కోట్ల యూత్ని కాపాడవాలి, లేదంటే మన దేశమే ఉండదు యూతే లేకపోయినప్పుడు అని నేను ఇలాగా మీ అందరికీ తెలుసు కదా. కామారెడ్డి రైతుల గురించి పోరాడాను, స్టీల్ ప్లాంట్ అమ్మకుంటా ఆపడానికి పోరాను, ప్రత్యేక హోదా గురించి పోరాడాను, ప్రవీణ్ పగడాల గురించి పోరాడాను, ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ జరుగుతుంటే ఆపడానికి పోరాడాను. ప్రతి ఒక్క పోరాటంలో నేను ముందున్నాను మీ ప్రార్థనల ద్వారా. అయితే ఇది ఎంత 8 లక్షల కోట్లు బెట్టింగ్ యాప్ అని వినగానే సుప్రీంకోర్టు ఆర్డర్స్ పాస్ చేసేశారు. 29 రాష్ట్రాలు ఆగస్టు 18 లోపున కౌంటర్ వేయండి, సెంట్రల్ గవర్నమెంట్కి ఇంకొక 2 వారాలే సమయం ఇస్తున్నాను, మే 23ని కౌంటర్ అడిగాను. అలాగే ఈ యాక్టర్స్, ఈ ఓనర్స్, ముఖ్యంగా ఈ యాపిల్ గూగుల్ వాళ్ళు, డబ్బున్న వాళ్ళు 1000 కోట్లు ఉన్న వారు లక్షల కోట్లు సంపాదిస్తున్నారు, డబ్బు లేని వారు ప్రాణాలు తీసుకుంటున్నారు. అది ఆనరబుల్ జస్టిస్ని ఎంతో హార్ట్ టచ్ చేసింది. వెంటనే గ్యాంగ్స్ దిగిపోయారు. నిన్న ఢిల్లీలో పార్క్ హోటల్ నుంచి బయటికి తిందామని వెళ్తే చూడండి, బాగా ఫోటోలు చూడండి, ఈ ఆటో డ్రైవర్ చూడండి, ఆటో ఏం జరిగిందో చెప్తాను. నేను ఇలాగ వెళ్తుంటే అడ్డీశారు. దాదాపు 20 నిమిషాలు నేను అసిస్టెంట్తో పాటు ఇటు తిప్పి అటు తిప్పి కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించారు, ఎత్తుకు వెళ్ళడానికి. డే టైం గనక 100 మంది ఉన్నారు గనక అందులో 7 వచ్చారు. కారులో 4 ఆటోలు, 2 ఇటు బ్లాక్ చేసేసారు, అటు వెళ్ళకుంటాను. రోడ్డు మీద ఎవరైనా బ్లాక్ చేస్తారా? ఇటు వీళ్ళు జనం. ఒక ఆయన నన్ను నడిపే హోటల్కి ఇలా బయటికి రాగానే మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్ళాలి, ఆటోవాడు అంటాడు 30 రూపాయలు ఎక్కడైనా నడుపుతానని. 30 రూపాయలకి ఢిల్లీ అంతా తిప్పుతాడట. అర్థమైపోయింది ఏంటి కన్ఫ్యూజ్. ఇంకొక 2 వచ్చి నన్ను కిడ్నాప్ చేయడానికి బాడీ ఉండి మసులున్నారు. దేవుడు నాతో ఉన్నాడు కాబట్టి, మీ ప్రార్థనలు నాతో ఉన్నాయి కాబట్టి వెంటనే తప్పించుకొని వచ్చేసి లాబీకి పోలీసులు కాల్ చేశాను. కనాట్ ప్లేస్ ఢిల్లీ SHO మాలిక్ గారు, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ శర్మ గారు వాళ్ళ టీంతో వచ్చేసారు హోటల్కి. ఇన్వెస్టిగేషన్ అయింది. అమిత్ షా గారికి లెటర్ రాశాను, మోదీ గారికి కాపీ పెట్టి పెద్దలందరికీ. మీకెందుకు చెప్తున్నానంటే నా ప్రాణం పోయినా పర్వాలేదు కానీ మీరు మాత్రం ప్రార్థించండి. ఈ అవినీతి పరులు మార్పు చెందినంత వరకు
ఈ దుష్టులు దుర్మార్గులు మారినంత వరకు నా పోరాటం జరుగుతూనే ఉంటది. ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. మార్పు రావాలి. ఆ మార్పు మనమే తేవాలి. ప్రజాశాంతి పార్టీ ద్వారా మార్పు జరుగుతుంది అన్నవారు అందరూ ఈ విషయంలో చాలా సీరియస్గా ఉండండి. మీరు వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ సిన్సియర్ ప్రేయర్స్. గాడ్ బ్లెస్ యూ.